హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో చూస్తున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన ప్రతి చర్య కూడా చట్టాలతో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చట్టాలతో అవగాహన కలిగి ఉండాలని అనుకుంటున్నాను. సరే, ఈరోజు వీడియోకి వెళ్తే మన ప్రాంతంలో ఉండే వీధి కుక్కలు మనకు రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చిన అత్యుత్తమ గౌరవస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏమిటంటే, వీధి కుక్కలను కరవడం వల్ల రేబిస్ వ్యాధి వస్తుందని దాన్ని ప్రజా ప్రయోజన వాద్యంగా స్వీకరించి వీధి కుక్కలను ఒక షెల్టర్ ఏర్పాటు చేసి అందులో వాళ్ళకి ఫుడ్డు, అలాగే సీసీ కెమెరాలు, దాని తగ్గ అన్ని సమకూర్చాలని అధికారులకు సంప్రదించడం జరిగింది. అలాగే కొంత జంతు ప్రేమికులు చాలామంది ఉంటారు కాబట్టి అతను పిటిషన్ కూడా వేయడం జరిగింది. ఆ జంతు ప్రేమికులకు అడ్డుకట్ట వేయనుంది సుప్రీంకోర్టు. ఏంటంటే వాళ్లకు ఎవడైనా జంతు రక్షణ సంఘాలు ఈ షెల్టర్కు పంపించేటప్పుడు అడ్డుపడే అవకాశం ఉంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగింది. జంతు రక్షణ సంఘాలు వేసిన పిటిషన్లు తిరస్కరించడం కూడా జరిగింది. అంటే పరిష్కరించబోమని చెప్పడం జరిగిందనమాట. ఇలా జరుగుతుంది. ఇంకా ఏం జరుగుతుందో ప్రస్తుతానికి ఇలాగా రీసెంట్గా అలా జడ్జిమెంట్ ఇచ్చారు. సరే, ఉంటాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాధితుకు మన ప్రాంతంలో ఉండే వీధి కుక్కమంతా కదా, అవు ఇలా పదివని కచ్చేసి చాలామందిని ఇలా దూరంగా ఉన్నారు కదా, రేబిస్ వ్యాధి వాసన కదా, వాసన మటుకు వాటిని షెల్టర్కి రోజు వాటికి దోడ బాత అలాగే వాటికి బేగా తెప్పించుకోకుండా సీసీ కెమెరా అంతా ఏర్పడుతుంది. అలాగే రేబిస్ వ్యాధికి పట్టుకు కూడా ఊరికి తగిన వైద్య అందనట్టు మందులను తెప్పించి మన అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తారన్నమాట. ఇలా ఎత్తుకడి కొంతమంది మరి నెక్కి పెన్షనరు మంటారు కదా, అలాంటి వారు బార్ ಮಾಡ್ತಾರಿದ್ಕು పిటిషన్ కొడతారు అన్నమాట. పిటిషన్ కొట్టమంటే వాటినన్నా ఊడను తెచ్చి తిరస్కరిస్తానమాట. అందుకోసం ఈ జంతు ప్రేమిలకు అడ్డుకట్ట వాడిన అవకాశం ఉందన్నమాట. సరే, మంతం ఫ్రెండ్స్.